సారీ ఎందుకు చెప్పాలి? చిన్న చిన్న తప్పులకు చాలామంది క్షమించమని అడుగుతుంటారు. కొందరు ఎంత పెద్ద తప్పు చేసినా కూడా సారీ చెప్పాలంటే అహం అడ్డు వస్తుంటుంది. తప్పు వారి వైపు ఉన్నా కూడా తప్పును ఒప్పుకునే మనస్తత్వం వారికి ఉండదు. ఇలాంటి వారితో చాలా కష్టం. బయట వారికి సారీ చెప్పకపోయినా ఇంట్లో వారికి సారీ చెప్పడం వల్ల బంధం బలపడుతుంది. ఇక సారీ అనే ఒక పదం ఎంత ప్రయోజనాన్ని చేకూరుస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. క్షమించమని అడగడం వల్ల మీరు తక్కువ అయినట్టు ఫీల్ అవ్వకండి. మీ బంధాన్ని బలపరుచుకోవడానికి మీరు చేస్తున్న బెస్ట్ మాట ఈ సారీ. క్షమించమని అడగడం వల్ల ఎలాంటి తప్పు లేదు. కానీ ఈ మాట చెప్పకపోతే ఒక బంధమే దూరం అవుతుంటుంది. సారీ అని చెప్పడం వల్ల మీరు కావాలి అనుకునే వ్యక్తి దగ్గర నుంచి మీ రిలేషన్ను మీరు కోరుకున్నట్టుంటుంది, కాపాడుకుంటున్నట్టుంటుంది. మీరు చేసిన పని కరెక్ట్ అయినా మీరు క్షమించమని అడిగారు కంటే మీకు ఇక తిరుగులేదు. కానీ ఎదుటివారు దాన్ని చులకనగా చూడకూడదు. కొన్నిసార్లు మీ రిలేషన్ కాపాడుకోవాలి అంటే మన వైపు కరెక్ట్గా ఉన్నా సారీ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రేమ కావాలి అనుకుంటే సారీ చెప్పడంలో తప్పు లేదు. కానీ ప్రతిసారి మీరే సారీ చెప్పాల్సి వస్తే కాస్త ఆలోచించాలి. చిన్న పదమే కానీ ఎన్నో బంధాలను దగ్గర చేస్తుంది. ఒక్కసారి మీరు ఎన్నో రోజులుగా నెలలుగా దూరంగా ఉన్నా ఒకసారి వ్యక్తికి సారీ చెప్పండి, కరిగిపోతారు. వారి నుంచి మీరు రిలేషన్ కోరుకుంటే కేవలం సారీ అనే చిన్న పదం చాలు. కానీ జాగ్రత్త తప్పదు. ప్రతిసారి ఈ పదం వాడాల్సి వస్తే మాత్రం ఆలోచించవలసి ఉంటుంది. ఎదుటివారి మనస్తత్వాన్ని బట్టి మీ క్షమాపణ ఉండాలి. ఆ వ్యక్తి మనస్తత్వం మంచిది అయితే మిమ్మల్ని కోరుకుంటుంటే మీ మీద ప్రేమ ఉంటే మీరు ఒకసారి సారీ చెప్పండి. వెంటనే మీ దగ్గరకు వచ్చేస్తారు. మీ సారీ కోసమే వారు ఎదురు చూస్తూ ఉంటారు కూడా. సో ఆల్ ద బెస్ట్ విత్ సారీ.